శనగపిండితో స్పెషల్ కర్రీ చేస్తున్నాము మనం. 2 గిన్నెలు శనగపిండి, చిన్న గిన్నెతో గోధుమ పిండి తీసుకోండి. కారం 1 స్పూను, పసుపు, ఉప్పు 1 స్పూను, పెరుగు 2 స్పూన్లు తీసుకోండి. పుల్లగుంటే 1 స్పూన్ తీసుకోండి, చప్పగుంటే 2 స్పూన్లు. చపాతీ పిండిలా గట్టిగా చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుందాం. ఇది చాలా స్పెషల్ ఉంటుందండి కర్రీ. ఎప్పుడో అన్న మీరు చేసినరో లేదో, కానీ నేను చేసిన తర్వాత ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా ముద్ద చేయాలి. ఇదిగోనండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి. చపాతీ పిండిలా పలచగా ఉండొద్దు, ఎందుకంటే దీనికి రౌండ్ చేసుకుని మనం చపాతీలా చేసుకునేది ఉంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. మనకి శనగపిండి కూర స్పెషల్ చేస్తున్నాం కదండి, దానికి 1 స్పూన్ కొబ్బరి పొడిని వేడి చేసుకోవాలి. మసాలాలు ఎక్కువ ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. 4 days పాడవదు. ఈ విధంగా గోల్డెన్ కలర్ లోపల రావాలి. యాలకులు, లవంగాలు, గసగసాలు. స్పెషల్ ఈ కర్రీకి గసగసాలు కంపల్సరీ ఉండాలి, దీంతోనే టేస్ట్ వస్తుంది. మా మాతృభాష మరాఠీ, ఎందుకొరకు నాకు తెలుగు బాగా రాదు. మా అమ్మ ఈ కర్రీ చాలా బాగా చేసేది. గసగసాలు ఈ విధంగా వచ్చేస్తాయి. ఇప్పుడు వేడేయండి. కొబ్బరి పొడి కూడా ఈ విధంగానే వేడి చేసుకోవాలి. గసగసాలు కొద్దిగా సైడ్కి పెట్టుకోవాలి. కొద్దిగా కొబ్బరి పౌడర్లో వేయాలి. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండర్ అయింది. కారం అండి, కర్రీకి వేసే అవసరం ఉండదు, ఒకటేసారి మిక్సీ చేస్తున్నాను నేను. మనం మిక్సీ పట్టుకున్న మసాలా, ఉప్పు 1 స్పూను, ఎందుకంటే మనం పిండి లోపల కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ లోపల వేసే అవసరం ఉండదు, అందుకోసం నేను మసాలా లోపల మొత్తం వేసేస్తున్నా. ఈ విధంగా కలుపుకోవాలి. ఇందు లోపల ఆయిల్ వేసుకోవాలి. గసగసాలు ఎంత బాగా అనిపిస్తుందో. ఈ విధంగా చపాతీలా రౌండ్ చేసుకోవాలి. చపాతీ పిండి అయితే ఇందులో మూడు చేసుకుందాం మనం. ఒక గిన్నెడు పిండి తీసుకుంటే 2 అయితే వేయండి. మీరు ఎక్కువ మంది ఉంటే 2 గిన్నెలు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి లోపల అద్దుకోవాలి. చపాతీలా రౌండ్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి చపాతీలా. పలుచుకుంటేనే బాగుంటుంది, ఇలా ఉంటే టేస్ట్ రాదు. ఒకవేళ అంటుకుంటుంటే కొద్దిగా పొడి పిండి పెట్టాలి. ఈ విధంగా అంటుకోదు. ఇదేనండి, ఈ విధంగా నాగైనాయండి చపాతి. ఇప్పుడు మసాలా ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా స్పూన్ తీసుకొని ఈ విధంగా రుద్దాలి. చేతితో చేసినా వచ్చేస్తుంది మొత్తం.
ఏ హోటల్ లోపల కూడా దొరకదండి, ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది ఈ కర్రీ. మహారాష్ట్ర లోపల అయితే ఇది స్పెషల్ కర్రీ. దీనికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మర్చుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవాలి దీన్ని. మసాలాలు రాకుండా ఈ విధంగా ఒత్తుకోండి. ఇదిగోనండి, ఈ విధంగా రెడీ అయినాయి. దీనికి మనం ఉడకబెట్టించుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళు వేసి ఒక గ్లాస్ నిండా వాటర్ వేయండి. నీళ్ళు మరిగే వరకు క్యాప్ పెట్టేద్దాం. మనం ఇలాంటి పాత్ర తీసుకొని దీనికి ఆయిల్ పెట్టాలి, ఎందుకంటే అవి అంటుకోవు. ఒకవేళ వీలు కుదిరితే మీకు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నా వస్తుంది, కానీ ఆయిల్ పెట్టి పెట్టండి. ఈ విధంగా సైడ్ గిన్నె మొత్తం ఆయిల్ని రుద్దాలండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి, ఈ విధంగా మరగాలి. ఇందులో కూడా పెట్టేసి క్యాప్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు క్యాప్ పెట్టేయాలి. టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్న 4-5 తాలింపుకు వెల్లుల్లి రెబ్బలను ఇది ఉన్నది. ఈ విధంగా చూడాలి, పిండి అంటుకోకుండా ఉంటుంది. వేడి ఉన్నప్పుడు కట్ చేసుకోవద్దు, ఇవి చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా అంటుకోకుండా ఉంటే చల్లారిన తర్వాత కట్ చేసుకుందాం. అప్పటి వరకు మనం తాలింపు వేసుకుందాం. వేసుకోవాలి. ఇవన్నీ చూస్తుంది మసాలా మొత్తం. దీంతో 2 కూరలు చూపిస్తున్నాను మీకు. ఉంచుకుంటే మనం వారం రోజుల వరకు బాగుంటుంది, ఎందుకంటే పాడవదు. ఎప్పుడంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. మీకు సాంబార్లా కావాలంటే ఈ విధంగా చేసుకోండి. తాలింపు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇందులో జీలకర్ర వేసుకుందాం. కొన్ని ఆవాలను వేసుకుందాం. వాటర్ ఈ విధంగా వేసుకుందాం. మిగిలిన మసాలాలు ఉన్నాయి కదా, మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు రైస్తో చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని. ఈ విధంగా సాంబార్ టేస్ట్ ఇస్తుంది. ఇది మనకు చాలా